నమస్కారం, నా పేరు జీతాలు. నేను కేపీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఇప్పుడు నేను రుగగామ సంధి గురించి చెప్పబోతున్నాను. సూత్రం: కర్మధారయమందు భేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగగామం అవుతుంది. ఉదాహరణ: పేద ప్లేస్ ఆలు పేదరాలు, బీద ప్లేస్ ఆలు బీదరాలు, బాలింత ప్లేస్ ఆలు బాలింతరాలు. పై 3 సందర్భంలో పరపదం ఆలు. పేద బీల బాలింత పేదాదులు అంటారు. పేద బీద బాలింత పదాలకు ఆలు పరమైంది. పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు రు అనే అక్షరం వచ్చింది. రు అనే అక్షరం ఆధారంగా రావడాన్ని రుగగామం అంటారు. కర్మధారయమందు తస్తమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి ఉకారం కలిసి రుగగామం అవుతుంది. ధన్యవాదాలు.